ఈ ఐక్యత మన సంఘంలోనే కాదు, మన కుటుంబాల్లో కూడా రావాలి. కలిసి ప్రార్థించటం, కలిసి డిస్కషన్ చేయటం, కలిసి నిర్ణయాలు చేయటం, కలిసి తీర్మానాలు చేయటం, కలిసి ఐడియాలజీ ఆలోచనలు చేయటం, కలిసి ప్రయత్నించటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ప్రశంసించటం, ఎంకరేజ్ చేయటం. పొరపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది. మళ్ళీ దేవుని బిడ్డలే వాక్యం వింటారు. చక్కగా కూర చేసిందనుకో, అమ్మా ఈరోజు కూర బాగుందంటే సంతోషం, పండగ చేసుకుంటుంది, ఇంకా 4 కూరలు బాగా చేసిద్ది అన్నాడే. తింటాడు లొట్టలేసుకుంటా, కనీసం పొరపాటును కూడా మాట్లాడటం బాగుందని. ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా. నేనైతే అట్లా ఉండను. తమ్ముడు నేను చెబుతున్నా కదా, కూర నచ్చిందనుకో సూపర్ అంట, ఒక రకంగా ఉందనుకో యావరేజ్, ఇంకొంచెం బెటర్గా ట్రై చేయంట. బాగుందనుకో తప్పకుండా మెచ్చుకుంటాను నేను. ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే. ఇంక 2 కూరలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడికైనా వెళ్ళి తింటా కదా, ఆహారం ఏర్పాటు చేస్తారు కదా. కూర నచ్చిందనుకో, కొంచెం వేసి వెళ్ళిందనుకో, కూర నచ్చిందనుకో ఇంకొంచెం కూర అన్నం, కూర సూపర్ తల్లి అంట. మళ్ళీ వచ్చింది అది ఆ డేషా తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోనే వేసింది. ప్రశంస, ప్రోత్సాహం, మెప్పుకోలు మాట, ఒక మాట. రోజంతా కష్టపడి పనిచేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త. మా కోసం చాలా కష్టపడుతున్నాను, ఒక్క మాట. చాలా ప్రయాసపడ్డాను, ఒక్క మాట అన్నరే మహాతల్లులు. చేయకపోతే ఎవరు చేస్తారేంది? చేసుకున్నప్పుడు చేయడా అయింది, పిల్లల్ని కన్నప్పుడు చేయడా అయింది, అందరు చేయట్లేదా అయింది. ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు ఈ మనుషుల్ని. ఏమండి అదే అండి మాట, అదే ఆ పద్ధతి. అందరూ చేశారు, అందరూ చేస్తున్నారు, ఈయన చేసాడు, ఏం నేను గొప్ప ఏంది నేను వెటకారాలు చేస్తే ఎట్లుంటుందండి కష్టపడ్డోడికి. కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు. కష్టపడి నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు, చాలా కష్టపడుతున్నాయా నా కోసం, పిల్లల కోసం, కాస్త నీళ్ళు పోసుకో, కాస్త పండుకో, ఆ కాళ్ళకి నూనె రాస్తాను, పరిచర్య చేస్తాను, కాస్త రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయినట్టున్నావు అను. కాళ్ళు భూమి మీద ఉండవు, ఆకాశంలో తేలుతుంటాడు మనిషి. కానీ ఈ దరిద్రం ఏంది చెప్పనా, నెంబర్ 1 ఈ పని చేయరు, నెంబర్ 2 ఈ పని చేస్తారు. అందుకే ఎక్కువ నెంబర్ 2లో కనెక్ట్ అవుతారు. నెంబర్ 1 భార్య అన్నది ఇట్లా ఎక్కువ బయట అంటుంటుంది, అబ్బో ఏం హాయిగా ఉంటుంది, అందుకే కదిలితే ఆడకపోతుంటాడు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అదేదో నువ్వే చెప్పు. వీళ్ళేమంటే తెలుసా, మాకు రావట్టంటే మాయలు చేయటం మాకు రాదు, మోసాలు చేయటం మాకు రాదు. అరే మాయోడు చేయమన్నాడు, నిజం కష్టపడ్డది నిజమా కాదా? ప్రయాసపడేది నిజమా కాదా? రోజంతా నీ కోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చింది నిజమా కాదా అని ఒక మాట. అది మా ఎందుకు అయింది? ఉన్న మాటే. నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడ్డారా లేదా? మమ్మీ మా కోసం చాలా శ్రమ పడ్డావు మమ్మీ అను. ఏమన్నా రత్నాలు రాలిపోతాయా, ముత్యాలు రాలిపోతాయా? అందరూ తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు. ఎక్కువ ఏం చేశారేంటి? కన్నప్పుడు చేయొద్దా ఏంటి? ఏం తీసుకొని తందాలి వీళ్ళని? కన్నప్పుడు చేయరా ఏంటి? అది కాదు దేవుని బిడ్డల మాట. అమ్మా మా కోసం కష్టపడుతున్నావు, నాన్న మా కోసం చాలా కష్టపడుతున్నావు అను. లోపల పోయి ఏడ్చుకుంటారు, నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని. లోపల పోయి ఏడ్చుకుంటారండి. ఇంకా ఆనందంగా చేయగలుగుతారు, నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు, నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు, నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు. చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు. కానీ అనేక కుటుంబాలు ఎన్ని, అలా గుర్తించే కుటుంబాలు ఎన్ని, ప్రోత్సహించే కుటుంబాలు ఎన్ని, ప్రశంసించే కుటుంబాలు ఎన్ని. ఖర్జూరపు వేళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాలు అలాంటి ఐక్యతతో, ప్రశంసతో, ప్రోత్సాహంతో, రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లునుగాక. ఆమేన్. నీకు తెలియకపోతే నేను చెబుతున్నాగా, నేర్చుకో, మొదలుపెట్టు. రోజు ఆమె చేస్తుంది. ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి, ఈరోజు చేయవాకు. ఎందుకు? నేను హోటల్ నుంచి తెస్తున్నానులే. రోజు ఏడ చేస్తావు నువ్వు, చాలా కష్టపడుతున్నావు అను. వంట ఆపేయి అంటే ఎంత పండగ ఉంటుందో ఆడవాళ్ళకి. డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు. వంట ఆపేయి అంటే చాలు, దరిద్రం పోయింది చేయాలనుకుంటారు. చక్కగా వస్తా అంత ఆహారం తీసుకొని రా,
ఎంత సంతోషపడతారో. క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి ఆనందం, ఇలాంటి సంతోషం, ఇలాంటి నీతి, ఇలాంటి ప్రశంస, ఇలాంటి ప్రోత్సాహం, ఇలాంటి పవిత్రత వర్ధిల్లాలి. టైం లేదు, ఇంకా బోల్డ్ అన్ని పాఠాలు ఉన్నాయి. ఈసారి ఎప్పుడన్నా చెప్తా. పైకి లేచి నిలబడదాం. ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు అనేక సంగతులు దేవుడు మనతో మాట్లాడాడు. నా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులం, పరిశుద్ధులం. మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థనే, మన ప్రార్థన పరిశుద్ధుని ప్రార్థనే, మన ఆరాధన నీతిమంతుని ఆరాధనే. ఎందుకంటే యేసును బట్టి. మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని ఆరాధన, పరిశుద్ధుని ఆరాధన, పరిశుద్ధుని ప్రార్థనే మనది. ఎందుకంటే యేసును బట్టి. కృంగిపోవద్దు, కలత చెందుతో. ఆకు వాడక నిరంతరము సారము కలిగి పచ్చగా ఉండే ఖర్జూర చెట్టు వలిక మొదలుకొని నువ్వు పచ్చగా ఉండాలి. నా ప్రభు సారము కలిగిన చెట్టు వలె నువ్వు ఉండమని నా తండ్రి మాట్లాడుతున్నాడు. నిన్నలా చేయబోతున్నాడు నా దేవుడు. నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు నా దేవుడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, వారు యెహోవా మందిరములో నాటబడిన వారై ముసలితనమందు చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు అని నా ప్రభు మాట్లాడినట్లుగా ఆ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో నెరవేరును గాక. మన దృష్టి ఆకాశం వైపే నిలుపుదాం. నిత్యమైన స్వాస్థ్యం కోసమే అరులు చాచుదాం. నిత్యమైనటువంటి స్వాస్థ్యము మన కోసం సిద్ధపరిచిన యేసు తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన వైపు మన దృష్టి నిలుపుదాం. మన కలలు, మన ఆలోచనలు, మన దర్శనాలు, మన సమస్తము అవే అయి ఉండునట్లు మనం జాగ్రత్త పడదాం. అల్పకాల పాప భోగాలు అందలేదని ఫీల్ అవ్వద్దు, దక్కలేదని బాధపడద్దు, పొందలేదని వేదన పడద్దు. అంతకంటే శ్రేష్టమైన భవిష్యత్తు మనకి సమీపంలోనే ఉంది, సమీపంలోనే ఉంది. నా తండ్రి చిత్తమైతే ఇక్కడ నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు. అంతకంటే శ్రేష్టంగా అక్కడ కూడా ఇవ్వగల సమర్థుడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. మా బిడ్డలందరినీ ఈవేళ సమకూర్చావు. ఖర్జూర చెట్టు నుంచి మాకు కొన్ని పాఠాలు నేర్పావు. మేము నీతిమంతులమా కాదన్న విషయంలో మాకు స్పష్టతనిచ్చావు. మాకే నీతివయ్యావు, పరిశుద్ధత అయ్యావు, జ్ఞానమయ్యావు, విమోచన అయ్యావు. మా కోసం ఎదురు చూస్తున్నావు. మమ్మల్ని సిద్ధపడమంటున్నావు, సారము కలిగి ఉండమంటున్నావు, పచ్చగా ఉండమంటున్నావు, స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండమంటున్నావు, యథార్థంగా ఉండమంటున్నావు. నా ప్రభువా, ఐక్యత కలిగి సంఘటితమై వర్ధిల్లండి అని మాట్లాడుతున్నావు. ఈ మాటలన్నీ శిలాక్షరాలుగా మా గుండెల్లో ముద్రించి మేము కూడా మొవ్వ వేసి మంచి ఫలములో, తీయని కమ్మనైన ఖర్జూర పండ్లు చెట్టు ఇచ్చినట్లుగా మేము కూడా నా ప్రభువా నీ కొరకు మంచి ఫలము ఫలించాలి, ఆత్మ ఫలము ఫలించాలి. అనేక ఆత్మలను రక్షించి ఆత్మల ఫలములు కూడా మేము ఫలించాలి. ప్రభువా, మమ్మల్ని అభిషేకించు, ఆశీర్వదించు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నీ రక్తములో కడగబడలేదో, మారు మనసు పొందలేదో, రక్షణలోనికి రాలేదో, వారందరి జీవితాలను దర్శించి వారితో మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు విన్న సంగతులన్నింటినీ కూడా హృదయంలో భద్రం చేసుకుని ఇది మొదలుకొని వర్ధిల్లుదురుగాక. కనికరించమని యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెగ దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమా, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి, జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదా తోడి నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ్వర రక్తమునకు చే, ప్రవేశ్వర రక్తమునకు చే, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.